హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు. జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే న్యూస్ అనేది ఈరోజు ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటి అంటే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్న సంగతి ప్రజలందరికీ విదితమే. అది ఏ విధంగా బెయిల్ మీద ఉంటున్నాడో అది సాక్షాత్తు పైవారికే తెలియాలి. కానీ దాంట్లో ఆ బెయిల్ రద్దు చేయమంటూ ఒక కీలక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి చేతిలో బాధింపబడిన వ్యక్తి, ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈరోజు ఆ ధర్మాసనంలోని సీనియర్ జడ్జి అయిన సంజీవ్ ఖన్నా గారు చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అనుకోవచ్చు అంటారు. ఏ విధంగా అంటే కనుక ఏదైతే సిబిఐ అఫిడవిట్ ఏదైతే దాఖలు చేసిందో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ మనీ లాండరింగ్ కేసులు కానీ ఆ అఫిడవిట్ ఏదైతే ఉందో ఆ అఫిడవిట్ చూసిన తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చేసిన వ్యాఖ్యలు, ఇలాంటి సీరియస్ కేసుని ఇన్నాళ్ళు ఎందుకు పొడిగించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, అలాగే చూస్తే కనుక నాకు ఇక్కడ బటన్లు నొక్కే పని ఉందంటూ ఆయన గడిచిన 5 సంవత్సరాలు కోర్టుకు హాజరు కాని పరిస్థితి గమనించాం మనం. ఇదే విషయమై రఘురామకృష్ణరాజు గారు తను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్, తన బెయిల్ రద్దు చేయండి, ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది దేశంలో తిరగడానికి అనర్హుడు అంటూ ఆయన వేసిన పిటిషన్ ఈ రోజైతే కనుక ఒక కీలక మలుపు తిరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరితగతిన విచారించాల్సిందే అంటూ సిబిఐ కోర్టుకి అలాగే తెలంగాణ హైకోర్టుకి సుప్రీంకోర్టు అయితే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సంజీవ్ ఖన్నా గారు గతంలో కూడా చెప్పారు, ఈ కేసులు ఎంత త్వరగా విచారణకు వస్తే అంత త్వరగా పూర్తి చేయండి. ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లు అంటూ దాదాపు 1450 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు జగన్మోహన్ రెడ్డి. 1450 డిశ్చార్జ్ కానీ ఆబ్సెంట్ పిటిషన్లు కానీ 1450 పిటిషన్లు వేసుకుంటా బతుకుతున్నారు. ఒక కేసే కనుక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు సాగుతూ ఉంటే కనుక దేశంలో ఉన్న పౌరులకు మనం ఎలాంటి మెసేజ్ ఇస్తామో ఆలోచించుకోండి అంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఈరోజు ఆయన ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా చెప్పారు. నవంబర్ మొదటి వారంలో మళ్ళీ ఈ కేసు విచారణ చేపడతాం, ఈలోపు ఎంత వీలైతే అంత త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేయండి అంటూ ఆయన ఇచ్చిన తీర్పు. ఇది ఒక రకంగా చూడాలంటే కనుక తాడేపల్లి కొంప షాక్ అయ్యి దాదాపు ఒక 2-3 టీవీలు పగిలిపోయి ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాక తలకాయలు పగల కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎలాగూ నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, దయచేసి ఇప్పటికైనా సరే నీ విచారణలు నిమిత్తం ఏదైతే హైకోర్టుకి గతంలో అంటే కనుక ప్రభుత్వం సొమ్ము 60 లక్షలు ఖర్చు అయ్యిద్ది, నేను రాలేను, అలాగే చూస్తే కనుక ప్రతి శుక్రవారం ఏదో బటన్ నొక్కే ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను, నేను ప్రజలకు మంచి చేయాలి అంటూ ఏదైతే ఇన్నాళ్ళు కుంటి సాకులు చెప్పావో ఆ కుంటి సాకులన్నీ చెప్పడానికి కుదరదు. ఏ విధంగా అంటే కనుక ఒకవేళ కనుక నువ్వు రాకపోతే బెయిల్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా లోపలికి తీసుకెళ్ళి రెగ్యులర్ విచారణ, ఇప్పటికే దీని మీద రెగ్యులర్ విచారణ జరుగుతుంది. కానీ ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఆబ్సెంట్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు, దీంట్లో డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. కానీ అవి పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన మార్గదర్శకాలు సిబిఐ కోర్టు కంపల్సరీ అమలు చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. అందులో ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 43,000 కోట్లు ఏదైతే కనుక ఈడీ కానీ సిబిఐ కానీ అటాచ్ చేసిందో దాంట్లో ప్రముఖంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో ఇరుక్కోబోతున్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే విలువలు విశ్వసనీయత అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఆ విలువలు విశ్వసనీయతకి ఏమాత్రం కట్టుబడి ఉన్నాడో ఇప్పుడు తేలుతుంది. త్వరలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయ్యి జైలుకి వెళ్ళే ఛాన్సులు అయితే కనుక పుష్కలంగా కానొస్తున్నాయి. ఇప్పటికైనా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దయచేసి నీ అత్యుత్సాహం ఆపి, ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటూ నువ్వు గగ్గోలు పెట్టడం ఆపి, ముందర నీ కోర్టుల సంగతి నీ కేసుల సంగతి నువ్వు త్వరగా పూర్తి చేసుకొని కనుక నువ్వు బయటకు వస్తే కనుక సచ్యులుడుగా బయటకు వస్తే కనుక అప్పటికైనా సరే నిన్ను మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక తిరిగి నువ్వు బయటకు వచ్చే అవకాశం ఎలాగూ లేదు, బెయిల్ రద్దు అవ్వబోతుంది.
ఇది మాత్రం పక్కాగా వస్తున్న వార్త. ఎందుకంటే నువ్వు ఇలాగే కోర్టుకి ఏదో ఒక అగనామం పెడతా ఉంటే కనుక కంపల్సరీ బెయిల్ రద్దయితే జరిగి తీరుతుంది. సైనింగ్ ఆఫ్.